భూగర్భ అణుకేంద్రంపై అమెరికా దాడుల తర్వాత ఇరాన్ కూడా ప్రతీకార దాడులను ఉధృతం చేసింది. ఉత్తర సెంట్రల్ ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో పెద్ద పెద్ద భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఐడిఎఫ్ హెచ్చరికలతో ఇజ్రాయెల్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అక్కడే ఉండాలని స్థానిక అధికారులు సూచించారు. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. తమ దేశంలోని ఫోర్డో భూగర్భ అణుకేంద్రం సహా 3 అణుకేంద్రాలపై అమెరికా ప్రత్యక్ష దాడులు చేసిన కొన్ని గంటలకే టెహ్రాన్ ప్రతీకార దాడులను ఉధృతం చేసింది. ఉత్తర సెంట్రల్ ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. ఇరాన్ దాడుల్లో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సహాయక బృందాలు తెలిపాయి. ఈ దాడులను ఐడిఎఫ్ కూడా ధృవీకరించింది. ఇరాన్ క్షిపణులు తమ దేశంపైకి దూసుకొచ్చినట్లు ఐడిఎఫ్ పేర్కొంది. వాటిని చాలా వరకు అడ్డుకున్నట్లు వెల్లడించింది. ఈ దాడులతో టెల్ అవీవ్, జెరూసలేం సహా పలు ప్రాంతాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తమ పౌరులకు హెచ్చరిక చేసింది. క్షిపణులు దూసుకువస్తున్నందున సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. స్థానిక అధికారుల సూచనలను పాటించడంతో పాటు తదుపరి ఆదేశాలిచ్చే వరకు అక్కడే ఉండాలని ఐడిఎఫ్ పేర్కొంది. ఈ నెల 13న ఇజ్రాయెల్ తమ అణుశుద్ధి క్షిపణి కేంద్రాలపై దాడులు చేసిన తర్వాత ఇరాన్ వందలాది క్షిపణులు, డ్రోన్లతో ప్రతీకార దాడులు చేసింది. కొన్ని మిసైల్స్, డ్రోన్లు మినహా చాలా వరకు ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డ్రోమ్ అడ్డుకుంది. ఇప్పటి వరకు ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్లో 24 మంది చనిపోగా వందలాది మంది గాయపడ్డారు.